ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. మజాన్ జే చునో చరాదం के बंदे मुकबिल कबूल कर दे हर सुकान के सुल्तान गुप्त शुबिश्तवी शुकान अहले दिल मगो के कतास शुकान शना नाय दिल बरा कता इंजास बंदे पीर मगो नम के जिहा हलम बरहन पीर मान और चकुनाद आइन अनायत बाशद ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज सिराज. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your incapacity to understand him. I am the slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపు. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని మీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధనము నుండి నన్ను విముక్తుడిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిననో తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేటువంటి ఆ గొప్ప మాటల్ని ఆలకించేటువంటి, శ్రద్ధతో ఆలకించేటువంటి అవకాశము కొంతకాలంగా మనకు అవతాడు ప్రాప్తింపచేశాడు. అటువంటి అవకాశాన్ని మనమంతా కూడా ఎరుకతో దానిని గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు కొనసాగించగలుగుతున్నాము. కాబట్టి అందులో భాగంగానే మనకి అవుతాడు భూమికలు అంటే జరగవలసినటువంటి రేపటి నా కథ. గతంలోకి వెళ్తే మనకి అవుతాడు 2 కథలు పూర్తి చేశాడు. అంటే ప్రస్తుతానికి ఇంకా ఉంటుంది ముందు మనకి, కానీ ప్రస్తుతానికి మాత్రము దానికి సంబంధించినటువంటి 2 కథల్ని ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అనేటువంటి ఎందుకు అవతారుడు దాని గురించి చెప్పాల్సి వచ్చింది అంటే, ఎందుకంటే నీ గతం గురించి నీకు తెలియనంత వరకు ప్రస్తుతం అనేది ఒక విలువ నీకు తెలియదు. ఇది అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే గతాల్లో 2 రకాల గతములు ఉన్నాయి మనకి సాధారణంగా జీవితంలో. ఒకటి, ఒక జీవితంలో ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయోజనం కలిగినటువంటి గతము, అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా గతంలోనే నిన్ను ఒక అలా బ్లాక్ చేసేటువంటి ప్రయోజనం లేని గతం అనేది 2 రకాలుగా ఉంటుంది. సాధారణంగా మామూలుగా మనిషి అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, సంస్కారాలకి ఎందుకు బానిసయ్యాడు, మనసుకి ఎందుకు బానిసయ్యాడు అంటే, మనకి గతంలో కూడా చాలా గొప్ప మాట చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అంటే, మనిషి సాధారణంగా ఎందుకు ఒక నిత్యంగా సంతోషంగా ఉండలేకపోతున్నాడు మనిషి సాధారణంగా. ఎందుకంటే తను కోరుకున్నవన్నీ తనకున్నాయి.
ఒక మనిషిని తీసుకున్నప్పుడు, ఒక సాధారణ మనిషిని తీసుకున్నప్పుడు ప్రపంచంలో కూడా మనం చాలామందిని ఒక డిప్రెషన్ అయినటువంటి వాళ్ళని కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి అనారోగ్యాలు అనుభవించే వాళ్ళు కావచ్చు, ఇలా అనేక మంది ఉన్నప్పటికీ కూడా సాధారణంగా బాగా అబ్జర్వ్ చేస్తే అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు, అందులో చాలామంది అన్నీ ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాళ్ళేమి పేదరికంలో అనుభవించిన వాళ్ళేం కాదు. అన్ని రకాల సౌకర్యాలు ఒక మనిషి, సాధారణ మనిషి ఏదైతే ప్రోగు చేసుకుంటే నేను జీవితాంతం సౌకర్యవంతంగా హ్యాపీగా గడపగలుగుతాను అనేటువంటి ఊహలో ఉన్న వ్యక్తి నిజానికి ఒక రియల్గా చూస్తే, ఒక ఆస్పెక్ట్లో చూస్తే మాత్రము అలా బాధపడే వాళ్ళు, అలా మానసికమైనటువంటి అనారోగ్యాలకి లోబడిన వాళ్ళు కూడా చాలామంది కూడా లేని వాళ్ళు కాదు, అన్నీ ఉన్నవాళ్ళు అన్నాడు అవుతాడు. దానికి కారణం ఏంటి అన్నప్పుడు సాధారణంగా ఎందుకంటే ఈ యొక్క సంస్కారాలు ఎలాంటిది అంటే అది చేసే జాదు ఏంటి అనేది మనకి గతంలో చాలా స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడంటే మనకి ఒకసారి దాన్ని స్మరించుకునే ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తుంది అన్నప్పుడు మొదటిది ఉంటే ఆ స్థూల సంస్కారాలు నేను గతంలో ఉంచేస్తుంది, గతంలో నేను బ్లాక్ చేసేస్తుంది. గతంలో జరిగినటువంటి విషయాలకి, గతంలో చేసినటువంటి పొరపాటులని నిరంతరము నేను రిపీట్ చేస్తూ నువ్వు ఆ పని చేసావు కాబట్టి నువ్వు ఇంకా లైఫ్లో హ్యాపీగా ఉండలేవు, కాబట్టి అది ఎందుకు ఆ రోజు అలా జరిగింది, సో గత సంవత్సరం ఎందుకు అలా జరిగింది, 10 ఏళ్ల క్రితం ఎందుకు అలా జరిగింది అనే విధంగా నిన్ను పూర్తిగా గతంలోనే నిన్ను అరెస్ట్ చేసేస్తుంది, అంటే బ్లాక్ చేసేస్తుంది. అందుకే సాధారణంగా ఒక మనిషి కొలబడిపోయాడు, మనిషి ఒక మానసికంగా ఒక అస్వస్థత ఉన్నాడు, లేకపోతే భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే వీటన్నిటికీ కారణము సరిగ్గా విచారణ చేస్తే అవతాడు చెప్పిన విధంగా ఈ స్థూల సంస్కారాలు ఎటువంటి జాదు చేస్తోంది అంటే అది పూర్తిగా గతంలో నిన్ను బ్లాక్ చేసేసింది. గతంలో నువ్వు అలా కూలబడిపోయావు, గతంలో ఆ విధమైనటువంటి జరిగిన విషయాలకి నువ్వు నేర్చుకోకుండా, కాబట్టి పూర్తిగా ఆ గతంలో బ్లాక్ చేసేస్తుంది స్థూల సంస్కారాలు. కాబట్టి అది పూర్తిగా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి గతము. కాబట్టి సో రెండోది ఏంటి అన్నప్పుడు అది చేసేటువంటి మరో పని ఏంటి, స్థూల సంస్కారాలు చేసేటువంటి మరొక జాదు ఏంటి అన్నప్పుడు ఉంటే గతంలో ఉంటుంది, ఇంతకుముందు అవుతాడు చెప్పినట్లుగా, లేకపోతే భవిష్యత్తులో ఆశిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో ఇది హోప్ ఫర్ ద ఫ్యూచర్ వెళ్ళిపోతే, ఎందుకంటే గతంలోకి వెళ్ళిపోతే అలా కూలబడిపోవడము, అంటే ఒక చోట కృంగికృశించిపోవడము, లేకపోతే భవిష్యత్తులోకి పరిగెత్తడము, ఈ రెండే చేస్తుందని అవుతాడు. అది చేసే జాదు అనేది బాగా అబ్జర్వ్ చేస్తే, బాగా విచారణ చేయమని అవుతాడు. లోతులోకి వెళ్ళండి, అంతర్ముఖం అవ్వండి. ఎందుకు నీకు వచ్చే భయం ఎక్కడి నుండి వస్తూ ఉంది, నువ్వు పడే బాధ ఎక్కడి నుండి వస్తూ ఉంది, నీకు కలిగినటువంటి అసౌకర్యం ఎక్కడి నుండి వస్తూ ఉంది, నువ్వు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నావో అది ఎందుకు నీ జీవితంలో జరుగుతోంది అనేటువంటిది కాస్త అంతర్ముఖం అయితే తప్ప నీకు అర్థం కాదు. నేను చెప్పగలుగుతాను, కానీ నీ అంతటగా నువ్వు తెలుసుకుంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది, నీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఎందుకు జరుగుతుంది ఇదంతా అన్నప్పుడు. కాబట్టి సో ఈ స్థూల సంస్కారాలు ఏం చేస్తుంది, సో కాబట్టి ఇది ప్రయోజనం లేనటువంటి గతంలో ఉంచినప్పుడు అక్కడ బ్లాక్ చేసేస్తుంది, లేకపోతే భవిష్యత్తులోకి నేను పరిగెత్తేలా చేస్తుంది, ఆశిస్తుంది, హోప్స్ ఉంటుందండి మనిషికి. ఎందుకంటే ఒక మనిషి బ్రతికున్నాడు అంటే అవతడు ఎంత గొప్పగా చెప్పాడు అంటే ప్రపంచమంతా కూడా ఏది శ్వాస తెలుసా అండి, అవతడు స్పష్టంగా చెప్పాడు, ఆసే శ్వాస అన్నాడు. ప్రతి మనిషికి కూడా, అంటే ప్రతి మనిషి అంటే ఇన్ ద సెన్స్ మనకి మోస్ట్ సోల్స్ ఎవరైతే తమ మనసులకి బానిసయ్యారో వాళ్ళ గురించి చెప్తున్నాడు అవుతాడు. వాళ్ళందరి యొక్క శ్వాస ఏంటి అన్నప్పుడు వాళ్ళందరికీ ఉండేటువంటి ఆసే. ఎంత గొప్పగా చెప్పాడు అవుతాడు అంటే, ఎందుకంటే నిజానికి నువ్వు భయపడుతూ ఉంటావు కొన్ని సంఘటనలకి, కొన్ని పరిస్థితులకు భయపడుతున్నప్పుడు నిజానికి నువ్వు భయపడటం లేదు, మాయ నిన్ను భయపెడుతుంది అన్నాడు అవుతాడు. మాయ నిన్ను భయపెడుతోంది, కానీ నువ్వు గనుక నేను చెప్పినట్లు గనుక నీ జీవితంలో ఒక పని చేయగలిగితే నువ్వు తిరిగి మాయని భయపెట్టచ్చు అన్నాడు అవుతాడు. నువ్వు నీ దానిని భయపెట్టచ్చు, నువ్వు కూడా భయపెట్టచ్చు. మాయ అంటే ఇన్ ద సెన్స్ మనకి ఇల్యూషన్ అండి, భ్రాంతి అని అర్థం. ఏ ఇల్యూషన్ అయితే మనం అవుతాడు మనకి గాడ్ స్పీక్స్ని డెడికేట్ చేశాడు దాని గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏమని,
సో కాబట్టి అది ఆశ ఉంటుంది. ఉంటే ఏం జరుగుతుంది, గతంలో చేసిన పొరపాటుల్ని తలుచుకుంటూ గతంలో కూలబడిపోవడమో, లేకపోతే రెండోది ఏం చేస్తుంది, వెంటనే పరిగెత్తుతుంది భవిష్యత్తులోకి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి అని అడుగుతాడు. బాగా అబ్జర్వ్ చేయండి, అంతర్ముఖమయ్యి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో మీరేంటి, అసలు నువ్వెవరివి, నేనెవరిని, వీళ్ళంతా ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, చావు పుట్టుకలు ఏంటి, పుణ్యపాపాలు ఏంటి, సుఖదుఖాలు ఏంటి, అసలు నా జీవితం అనేది ఏ ప్రయోజనం కోసం ఈ లోకానికి వచ్చాను, కాబట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోయే లోపల నేను చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పనులంటూ ఏదైనా ఉందా అని నువ్వు అంతర్ముఖం అవ్వాలి. నేను మనకు స్పష్టంగా చెప్పాడు అవుతాడు, నీ వరకు నువ్వు ఆధ్యాత్మిక మార్గముల్లో ప్రవేశించడం అనేది 100% మాత్రమే. కాబట్టి ప్రవేశించడం అనేది ఎంత ఇంపార్టెంట్, 1%, కానీ అతి ముఖ్యమైనది ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖం అవ్వడం అనేది మనకి స్టార్టింగ్లో చెప్పాడు అవుతాడు. అంతర్ముఖం అవ్వాలి, ఆధ్యాత్మిక మార్గం అంటేనే అంతర్ముఖం అవ్వాలి. ఎందుకంటే నీ వరకు నువ్వు ఆధ్యాత్మిక మార్గం అని చెబుతూ, ఎందుకంటే ఇంకా నువ్వు స్థూల శరీరం యొక్క ఎరుకలు, ఇంకా స్థూల ప్రపంచం యొక్క అనుభవంలో ఉంటే మాత్రం నీ వరకు నువ్వు చెప్పుకుంటావేమో, కానీ నాకు సంబంధించినంత వరకు అది ఆధ్యాత్మిక మార్గం కింద రాదు. కాబట్టి 2 విషయాలు ఉంటుంది, గొప్ప విషయాలు. కాబట్టి ఇది ఏ రకంగా ప్రయోజనం లేనటువంటి గతం. కానీ మనకు అవతాడు చెప్పినటువంటి గతం అలాంటిది కాదు. మనకు అవతాడు చెప్పినటువంటి గతము, ఎందుకంటే మనకి గతం మెహరోపాసనంలో నిన్నటి నా కథ గురించి చెప్పాడు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ గురించి చెప్తున్నాడు. ఎందుకు నిన్నటి నా కథ అంటే అది ప్రయోజనం కలిగినటువంటి గతము. అది ఈ ప్రస్తుతాన్ని, ఇప్పటి నా కథని గుర్తించి, సో తర్వాత నేను రేపు జరగబోయేటువంటి ఇంకొక కథ ఉంది. ఎందుకంటే ఆ కథ పూర్తి చేస్తేనే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది. అప్పుడు ఆ కథలకి నేనే కథానాయకుని అవుతాను. ఎందుకంటే ప్రస్తుతానికి మన కథానాయకుడు ఈ క్షణం మనతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడైన మెహర్ బాబాయే. కాబట్టి ఆయన కథానాయకుడు. ప్రస్తుతానికి మనందరి ఆత్మల యొక్క కథలకి ఏకైక కథానాయకుడు అంటే ఎవరైనా ఉన్నారు అంటే అవతార్ మెహర్ బాబాయే. ఈ క్షణం మనతో మాట్లాడుతున్నటువంటి అవతార్ మెహర్ బాబాయే కథానాయకుడు. కానీ అదే కథానాయకుడు మనల్ని కూడా కథానాయకుడిగా మలచాలనుకుంటున్నాడు. కాబట్టి నీ ప్రతి కథకి నువ్వే కథానాయకుడిరా. కాబట్టి నీ కథలకి నువ్వు కథానాయకుడు కానంత వరకు నీ కథలకి నేను కథానాయకుడిని. చూడండి, కాబట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, కాబట్టి జరగవలసినటువంటి రేపటి నా కథని గుర్తించి ప్రయాణం చేయాలన్నా, ఇప్పటి నా కథని గుర్తుంచుకొని సద్వినియోగపరచుకోవాలన్నా కూడా జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని నాకు అవతాడు అందిస్తున్నాడు. ఇది ప్రయోజనం కలిగినటువంటి గతము. అవతాడు చెప్పిన మాట ఏంటి, ఇది పూర్తిగా అవతారుడు ప్రయోజనం కలిగినటువంటి గతము. కాబట్టి ఆ విధంగా చెబుతూ అదేవిధంగా సో దానికి సంబంధించింది ఏంటి, సో గతంలో జరిగిపోయినటువంటి నిన్నటి నా కథయే పరిణామ ప్రక్రియ, అదే ఎవల్యూషన్ ప్రాసెస్. ఆ తర్వాత ఏం చెప్పడం జరిగింది, ఇప్పటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ, అదే పునర్జన్మ ప్రక్రియ. ఈ పునర్జన్మ ఏంటి, పునః అని అవుతాడు. ఎందుకంటే పునః అంటే ఏంటి ఇక్కడ అన్నప్పుడు మళ్ళీ ఇదే జరుగుతోందిరా, ఇది జన్మ ప్రక్రియ అనొచ్చు కదా అండి, అనలేదండి. పునః అని పదం పెట్టడానికి అర్థం ఏంటి, ఇన్కార్నేషన్ ప్రాసెస్ అంటే చాలు కదా అండి. కానీ రీఇన్కార్నేషన్ అంటే ఏంటి, నేను కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే సంస్కారాలు మారుతుందేమో తప్ప, దాని ద్వారా వచ్చేటువంటి అనుభవాలు మారుతుందే తప్ప శరీరాలు ప్రపంచాల్లో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఈ దేశంలో ఇక్కడ కర్ణాటకలో పుట్టినవాడు మరో జన్మలో వచ్చేసి అమెరికాలో పుడతాడేమో, మరో జన్మలో ఆఫ్రికాలో పుడతాడేమో, ఏదో ఒకటి. ప్రపంచాలు మారవు, శరీరాలు మారవు. అందుకే అవతాడు చెప్పాడు సెల్ఫ్ సేమ్ స్టోరీ అన్నాడు. S³ అండి, ఏం లేదు, ఇది సెల్ఫ్ సేమ్ స్టోరీ, ఇదే కథ. నాకేమి నువ్వు మర్చిపోయావు కాబట్టి నీకు తెలియదు. నువ్వు గత జన్మల్లో నువ్వు ఏదైతే నా దగ్గరకు వచ్చి బాధపడుతున్నావో, బాబా నాకు ఈ విధంగా పరిస్థితులు బాగాలేవు బాబా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి బాబా అని చెప్పడం అనేది నీకు కొత్త ఏమో, నాకు మాత్రం కొత్త కాదు. ఎప్పటి నుండో వింటూనే ఉన్నా, ఎప్పటి నుండి, అనాది కాలం నుండి ఇది సేమ్ స్టోరీయే, ఇది పదే కథ. నీకు బోరు కొట్టలే, ఎందుకంటే నువ్వు గతంలో జరిగిన కథ నువ్వు మర్చిపోయావు కాబట్టి నీకు బోరు కొట్టదు, నాకైతే బోరు కొడుతూ ఉంది. అందుకే అవతాడునైనటువంటి నేను చెప్తాను, కాసేపు ఆగండి, మీ గురించి మీరు తెలుసుకోండి, నేను చెప్పే మాటల పట్ల విధేయత పాటించండి అని నేను చెప్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా సెల్ఫ్ సేమ్ స్టోరీ అని అడుగుతాడు. కాబట్టి ఈ విధంగా చెబుతూ సో మనకి కొంతకాలంగా ఈ యొక్క భూమికల గురించి మనకి స్టార్ట్ చేసాడు అవుతాడు.
సో భూమికలు అంటే ఏంటి? జరగవలసినటువంటి రేపటి నా కథ. మనిషిగా పుట్టిన తర్వాత, మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత, ఈ మానవ జన్మ ద్వారా ఈ మాధవత్వాన్ని ఎలా పొందాలి? సో నా యొక్క జన్మకి ఒక అర్థం, పరమార్థం అంటూ ఉంది కాబట్టి ఆ ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటిది తెలియాలి అంటే ఖచ్చితంగా నాకు జరగబోయేటువంటి రేపటి నా కథ గురించి చెప్పాలి. సో కాబట్టి జరగవలసినటువంటి రేపటి నా కథ ప్రక్రియ భాగంగానే మనకి అవుతాడు భూమికలు స్టార్ట్ చేశాడు. సో అలా స్టార్ట్ చేస్తూ మొదటి భూమిక నుంచి కూడా మనకి ఒక్కొక్క భూమిక గురించి జాగ్రత్తలు చెప్తున్నాడండి. బాగా అర్థం చేసుకోవాలండి. ఇది ఊరికి చెప్పడం కాదండి, అక్కడక్కడ హెచ్చరిస్తాడు, అక్కడ జాగ్రత్తగా ఉండరా. ఎందుకంటే రేపు నువ్వు నేనవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలోనే నా కొంగు గట్టిగా పట్టుకోవాలి, అది కూడా నీ 2 చేతులతో. ఇక్కడండి అసలైనటువంటి అవతాడు చెప్పిన మాట కరెక్ట్గా ఈ టైంలో క్యారీ చేయాల్సినటువంటి సరైన సమయం ఇదేనండి. అవతాడు చెప్పినట్లుగా నా కొంగుని మీరందరూ కూడా మీ 2 చేతులతో గట్టిగా పట్టుకోండి అంటే ఇక్కడే జారిపోయే అవకాశం ఉంది. ఎక్కడ? ఈ యొక్క అధమమైన భూమికలలో. ఈ మొదటి నుండి 4వ భూమికలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అవతాడు ఏం చెప్పాడు? అది ప్రపంచానికి గొప్పగా అనిపిస్తుందేమో, కానీ ఎందుకంటే అది కూడా అధమమైన భూమికలే. ఎందుకు అధమమైన భూమికలో ఉన్నాడు అంటే ఈ అధమమైన భూమికల ద్వారా నువ్వు ఉన్నతమైన ప్రయోజనం పొందలేవు. వీటిని దాటితేనే అసలైనటువంటి భూమికలు ఎక్కడున్నాయి? నువ్వు 4వ భూమిక దాటిన తర్వాత నువ్వు ఫ్యూసోల్లో ఉన్నప్పుడు, అంటే 5వ భూమికలోకి నువ్వు మహాపురుషుడైనా 6వ భూమికలోకి నువ్వు సత్పురుషుడైనటువంటి ఆ 2 భూమికలు ఏదైతే ఉన్నాయో అదే ఉన్నతమైనటువంటి భూమికలు. ఎందుకు ఉన్నతమైన భూమికలు అనే మాట వాడాల్సి వచ్చింది అవుతాడు అంటే అక్కడ నువ్వు పతనమయ్యే అవకాశం లేదు, అక్కడ నీకు ఆధ్యాత్మిక కలిగేటువంటి నష్టం అంటూ ఏది ఉండదు అని బల్లగుద్ది చెప్పాడు అవుతాడు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ 1, 2, 3 అసలైనటువంటి సమస్య ఎక్కడుంటుంది? ఈ 4వ భూమికలోని చెప్పాడు. కాబట్టి నిన్న కూడా మనకు అవుతాడు ఈ 4వ భూమిక గురించి మనకి వివరిస్తున్నాడు. కాబట్టి అదే మనము కంటిన్యూ చేస్తాము. సో అవుతాడు ఏం చెప్తున్నాడు శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి అవుతాడు చెప్పినట్టు మాట ఏంటి? 4వ భూమిక అనేటువంటిది మానసిక ప్రపంచానికి ఒక గడప. దేనికి సంబంధించింది? ఇది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది కాదు, మానసిక ప్రపంచానికి. ఎందుకంటే ఇటువైపు చూస్తే సూక్ష్మ ప్రపంచమే ఉందండి, కానీ ఇక్కడ అవుతాడు సూక్ష్మ ప్రపంచం అనేటువంటి మాట వాడలేదు. అవుతాడు మానసిక ప్రపంచమే అంటున్నాడు, అంటే చాలా దగ్గరగా ఉన్నాడు వెళ్ళడానికి. సో గడప అంటే ఎలా ఉంటుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికి పిలిస్తే సో మనం ఆ ఇంటి అడ్రస్ కనుక్కున్నాము. సో వాళ్ళు గూగుల్ మ్యాప్లో పెట్టారు, మనం ఆ లొకేషన్కి వెళ్ళాము, చేరాము. సో మనం బండి పార్క్ చేసాము. సో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి కూడా మనం వాళ్ళ ఇంటికి వస్తున్నామని తెలుసుకున్నప్పుడు సో వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసినప్పుడు సో లోపలికి వెళ్తూ గడప మీద ఎక్కి నేను మీ ఇంటికి వచ్చేసానంటే అది ఎలా ఉంటుందండి? అది ఇప్పుడు ఇంట్లోకి వచ్చినట్లే, ఇంటి బయట ఉన్నట్టు, అంటే రెండిటికి మధ్య ఉన్నట్లు. అది పరిపూర్ణత కాదు. ఇంట్లోకి వెళ్ళాలి అంటే గడప దాటాలి, అందుకే గడప దాటి లోపలికి రండి అంటారు. కానీ ఇక్కడ ఈ 4వ భూమికలో ఉన్న మహాయోగి ఎటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆశ్చర్య కలిగేటువంటి స్థితిలో ఉంటాడు అంటే గడప మీదనే ఉన్నాడు. గడప అన్నందుకు అవుతాడు స్పష్టంగా వాడాడు, ఇది గడప. సో గడప మీద ఉంటే అతడు ఇంటి బయట ఉన్నట్ట, ఇంటి లోపల ఉన్నట్టు, అంటే 2 కాదు, రెండిటి మధ్య ఉన్నట్టు. కాబట్టి అందుకే ఆ వ్యక్తికి, ఆ మహాయోగికి విపరీతమైన పవర్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది గడప. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రికుడు తీవ్రమైన పతనానికి గురయ్యే అవకాశం మరే ఇతర సూక్ష్మ భూమికలో కంటే కూడా ఈ భూమికల్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే మొదటి భూమిక కానీ, 2వ భూమిక కానీ, 3వ భూమికలో లేనటువంటి అంత ప్రమాదం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ప్రమాదం అది? ఎటువంటిది? అంటే పతనం అవడం అంటే ఏంటి? ఆధ్యాత్మికమైన నష్టము. నువ్వు పరిణామ ప్రక్రియలు అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నీ కథలో నువ్వు ఏదైతే వికసింప చేసుకున్నటువంటి చైతన్యం అంతా కూడా ఇక్కడ పోగొట్టుకుంటావు. అది ఆధ్యాత్మికమైనటువంటి పతనము. కాబట్టి ఇక్కడే నీకు అవకాశము ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు అవుతాడు.
కాబట్టి 4వ భూమికలో ఆత్మకు ఎదురయ్యే సంకట స్థితి భయంకరమైనది, మరి అతి ప్రమాదకరమైనది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆత్మ, ఎందుకంటే కాస్త ఎరుక అండి, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకు అవుతాడు మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే నీకు ఇక్కడ ప్రమాదం ఉంది, సంకటము, లేకపోతే భయంకరమైంది అంటే ఎవరికి భయంకరమైంది? ఎరుక లేని వాడికండి. బాగా అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎరుక కలిగిన వాడికి ఇదంతా ఏం అవసరం లేదు. ఎరుకలు కలిగిన వాడికి అసలు ఇది ఏమీ సంబంధమే లేదు. నేను ఈ భూమికలో ఉన్నానా, నేను మహాయోగినా, నేను యోగినా, మహాత్మనా, మహాపురుషుడినా, లేకపోతే సత్పురుషుడినా అనేది అతను పట్టించుకోడండి. ఎందుకంటే గమ్యం ఏంటి? ఇప్పుడు ఎలాగైతే మనకి గతంలో కబీర్ చెప్పినట్లుగా, సో నేను అనేక రకాల అవస్థలను దాటుకొని వెళ్తున్నా కూడా, ఎందుకంటే నేను పూల దుకాణం నుండి నేను దాటుకొని వెళుతున్నప్పుడు ఆ పూల దుకాణం యొక్క సువాసన నన్ను ఆకర్షింపే ప్రయత్నం చేసినా కూడా ఆ సువాసనలకి నేను ఆకర్షింపబడలేదు అన్నాడు. ఎందుకంటే నా గమ్యము రాముడు. ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ? నేను నా రాముని చేరుకునేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా ఆ మార్గంలో నేను దేని దాటి వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఒక పూల దుకాణం దాటి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి పూల దుకాణం ద్వారా మనం వెళ్తున్నప్పుడు, ఎందుకంటే అప్రయత్నంగానే మనకి అక్కడ వచ్చేది సువాసన వస్తుంది. ఒక సువాసన భరితమైనటువంటి వస్తుంది, ఆ పూల వాసన వస్తుంది. ఆ పూల వాసన చాలా బాగుంది అని నేను అక్కడ కూడా ఆగలేదు. ఎందుకంటే అది కూడా నేను తెలుస్తోంది, సువాసన తెలుస్తోంది. కానీ నేను అక్కడ కూడా ఆగలేదు. ఎందుకంటే నా గమ్యము రాముడు కాబట్టి. ఇది ఎరుకతో ఉండడము. అదేవిధంగా నేను కాస్త దూరం వెళ్ళేసరికి మాత్రము సో కొంత ఒక దుర్గంధం కలిగించేటువంటి చోటు ద్వారా కూడా నేను ప్రయాణించాల్సి వచ్చింది. కానీ ఆ చోటు ఆ దుర్గంధం కలిగించేటువంటి ఆ చోటులో కూడా దాన్ని విమర్శించడం లేదు. అక్కడేంటి ఇంత దుర్గంధంగా ఉంది, ఎందుకు ఇలా ముక్కు మూసుకోవడం కానీ, లేకపోతే వాటిని విమర్శించడం, అది కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఇది కూడా నా పని కాదు. ఎలాగైతే సువాసన కలిగినప్పుడు వాటికి ఆకర్షింపబడకుండా ఉండడం అనేది కూడా, అది ఎలాగైతే నేను ఎరుకతో ఉన్నానో అదేవిధంగా దుర్గంధం కలిగినా కూడా దీనిని ధిక్కరించేటువంటి ఆ యొక్క ఎరుకలో ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నా గమ్యము రాముడు. కాబట్టి ఇక్కడ అవతాడు ప్రతిసారి మాట చెప్పడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఎంతవరకు నువ్వు ఎరుకతో ఉండాలి, నేను వచ్చిన పని ఏంటి, నా గమ్యం ఏమిటి, నా గురువు నాకేం చెప్తున్నాడు, నాకేం చెప్పాడు, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండమంటున్నాడు, ఎటువంటి ఆకర్షణలకి కానీ ఎటువంటి వ్యామోహాలకి లోబడకుండా ఉండమని చెప్పాడు అవుతాడు. కాబట్టి నా యొక్క గమ్యం ఎవరు? అవతారు మెహర్ బాబాయే అనేటువంటి ఎరుకతో ఉన్నంత వరకు నీకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎరుకతో ఉండడం అనేది అంత తేలిక కాదంటున్నాడు అవుతాడు. ఎందుకంటే అన్ని ఆకర్షణలు చేస్తుంది. అందుకు అవుతాడు ఇంతగా చెప్తున్నాడు 4వ భూమిక గురించి. కాబట్టి దానికి కారణం ఏంటి? ఏం చెప్పాడు మనకి నిన్న కూడా? అతడి యొక్క మనస్సు పూర్తిగా అతని స్వాధీనంలోనికి రాకముందే అత్యద్భుతమైన దైవీ శక్తులు అతనికి సొంతం కావడమే. ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అతనికి ఎందుకంటే అది కంట్రోల్లో ఉంటే తప్ప. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి సప్త సత్యాలని మనం స్మరించుకుంటేనండి, సాధారణంగా జ్ఞానం పొందితే జ్ఞానం ద్వారా మోక్షం. డెఫినెట్గా అండి, జ్ఞానం చేతనే మోక్షం. కానీ జ్ఞానం చేత మోక్షం కలిగేటువంటి ప్రక్రియలో భాగంగా మళ్ళీ ప్రాసెస్ ఉందండి. అక్కడ జ్ఞానం నుంచి నువ్వు జ్ఞానం సంపాదించినా కూడా నువ్వు మోక్షం పొందే లోపల నీకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి లక్షణాలు ఉంటే నీకు మోక్షం వస్తుంది. ఏంటి ఆ లక్షణాలు అన్నప్పుడు, మొట్టమొదటిది ఏంటి అన్నప్పుడు వైరాగ్యము. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం చేత నీకు మొట్టమొదటిగా కలిగేది ఏంటి? నీకు వైరాగ్యం కలుగుతుంది. ఎటువంటిది? రెనౌన్సియేషన్ అనేది కలుగుతుంది. ఎందుకంటే నీకు ఆ వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే నీకు వచ్చేటువంటి గొప్ప జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. ఎందుకంటే గొప్ప జ్ఞానం ప్రాప్తించిన తర్వాత నువ్వు గురువుకి శరణాగతి కావడానికన్నా ముందు. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞానానికి శరణాగతికి మధ్య ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లక్షణం చెప్పాడు అవుతాడు. ఎవరికైనా గుర్తుందండి? జ్ఞానానికి శరణాగతికి మధ్య ఉండేటువంటి లక్షణం ఏంటి? ఆ రియాలిటీ. ఎస్ అంజబ్ గారు. కాదండి, అంటే సెవెన్ రియాలిటీస్ అండి. 7 రియాలిటీస్లో
ఆ జ్ఞానం తర్వాత శరణాగతికి జ్ఞానానికి మధ్య ఉండేటటువంటి ఆ రియాలిటీ ఏంటి? ఎస్ సార్ నా కంట్రోల్ ఆరో ఒక రియాలిటీ. అంటే ఆరో యొక్క వాస్తవాలు, సప్త వాస్తవాల్లో కూడా అంటే 7 రియాలిటీస్లో కూడా 6th రియాలిటీ ఏంటి అన్నప్పుడు కంట్రోల్. ఇక్కడ లేనిది అది. ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ అతడి స్వాధీనంలో లేదు. అంటే ఏది? తన యొక్క మనసు పట్ల తన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, లేదు అతనికి. స్టిల్ ఇప్పటికీ 4వ భూమికలోకి వచ్చినప్పటికీ మహాయోగి అయినా కూడా ఇతడు ఎవరికి స్వాధీనంలో ఉన్నాడు? మనస్సు స్వాధీనంలో ఉన్నాడు. దట్ ఈస్ ద జాదు సంస్కారాస్. కాబట్టి సంస్థలు అయిపోయాం కాబట్టి ఎవరైనప్పటికీ అలా అనుకుంటే మాత్రము పొరపడినట్టే. ఎందుకంటే 4వ భూమికలో ఉన్న వ్యక్తికి కూడా దేర్ ఇస్ నో కంట్రోల్. జ్ఞానం ఉందండి, జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానానికి ఎందుకంటే ఎటువంటి జ్ఞానము? ఎందుకంటే సాధారణ జ్ఞానం కాదది. అవతడు స్పష్టంగా చెప్పాడు మనకి గతంలో కూడా, నాకు విధేయత పాటించడం అనేటువంటిది గొప్ప జ్ఞానము. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పేది గొప్ప జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. నీకు గొప్ప జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా నీకు నియంత్రణ అనేది తెలుస్తుంది, కంట్రోల్ తెలుస్తుంది, నేను నియంత్రించుకుంటావు అన్ని విషయాలు. ఏదైనా ఆకర్షణలు కలిగినా, నీకు ఎటువంటి వ్యామోహాలు కలిగినా, నీకు ఎటువంటి కోరికలు కలిగినా కూడా ప్రతి దాని పట్ల నీకు ఈ యొక్క నియంత్రణ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ నియంత్రణ అనేది లేదు. కాబట్టి అతడికి, ఆ మహాయోగికి నియంత్రణ లేకపోవడంతో పాటు ఏం జరిగింది? అన్ని అత్యద్భుతమైన దైవిక శక్తులు అతనికి సొంతం కావడము. అది ఇక్కడ ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి సమస్య. కాబట్టి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమికలో ప్రవేశించనంత వరకు అతను తన మనస్సును ప్రత్యక్షంగా అనుభవించలేడు లేక వినియోగించలేడు. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవించడం అంటే ఏంటి అన్నప్పుడు, ఎందుకంటే నువ్వు మనసు అవ్వాలి. అక్కడ దేవుడు ఏమవ్వాలి? నువ్వు మనసు అయితే తప్ప. మనకి నిన్న కూడా చెప్పాడు అవుతాడు, ఏం జరిగింది? మోస్ట్ సోల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమయ్యాడు? మోస్ట్ సోల్లో ఉన్నప్పుడు దేవుడు దేహమయ్యాడు. సమ్ సోల్కి వచ్చేసరికి దేవుడు ఏమయ్యాడు? ప్రాణమయ్యాడు. సో ఫ్యూ సోల్కి వచ్చేసరికి దేవుడు ఏమయ్యాడు? మనసు అయ్యాడు. అంటే ఆ మనసు ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుంది అంటే పూర్తిగా నువ్వు ఎప్పుడైతే దానికి యజమాని కాగలిగితే తప్ప, అప్పుడు మాత్రమే నువ్వు ప్రత్యక్షంగా అనుభవించగలుగుతావు, అదే విధంగా వినియోగించగలుగుతావు. అప్పటిదాకా నీకు ఈ ఎరుక అనేది ఉండదు. కనుక అతడు తన మనసుని పూర్తిగా నియంత్రించలేడు. అంటే పూర్తిగా అంటే ఇక్కడ అర్థం ఏంటి? కొంత స్థాయి వరకు అతను నియంత్రించగలడేమో, కానీ పూర్తిగా అతను నియంత్రించడం అనేది సాధ్యపడదు. కాబట్టి స్థూల ఎరుక గల మానవాత్మ మాదిరిగానే 4వ భూమికలో ఉన్న సూక్ష్మ ఎరుక గల ఆత్మ కూడా మనస్సుని నేరుగా కాకుండా పరోక్షంగానే వినియోగిస్తాడు. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి అవకాశం అనేది ఇక్కడ 4వ భూమికలో ఉన్నటువంటి మహాయోగికి అది సాధ్యపడదు. కాబట్టి ఇప్పుడు ఈ 4వ భూమికలో మనసు పూర్తిగా చురుకైనదిగా ఉంటుంది. అంటే మనసు చురుకుగా ఉండాలి అంటే సుజనా గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకోవాలి. సుజనా గారు మీరు కాస్త మ్యూట్ చేసుకోండి. ఎస్, ఓకే. సో కాబట్టి ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు మనకి, ఇక్కడ ఏం జరుగుతుంది? 4వ భూమికలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు అవుతాడు. ఈ 4వ భూమికలో మనసు పూర్తిగా చురుకైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ చురుకైనది అనేది మనకి 2 ఆస్పెక్ట్లో కనబడుతుంది. మొదటి స్థూల సంస్కారాల్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ అవుతాడు కష్టమైనది లేక దట్టమైందనే పదం వాడలేదండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలండి ఈ పాయింట్ని. అంటే మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న గ్రాస్ ఇంప్రెషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది అంటే మన గతంలో చెప్పాడు అవుతాడు, కష్టమైనది మరియు ఇది హార్డ్ అండ్ డెన్స్ ఇంప్రెషన్స్ అని చెప్పాడు అవుతాడు. స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? కష్టమైనది మరియు దట్టమైన సంస్కారాలు అంటే ఏదైనా ఉంది అంటే అదే స్థూల సంస్కారాలు.
కానీ ఎప్పుడైతే ఈ యొక్క పాత్ బిగిన్ చేసిన తర్వాత, అంటే నువ్వు మోస్ట్ సోల్ నుండి సమ్ సోల్కి వచ్చేసరికి మాత్రము, ఎందుకంటే అక్కడ కష్టమైనటువంటిది లేక దట్టమైన సంస్కారాలు లేదు, ఎందుకంటే నీకు సహకరించింది కాబట్టే నువ్వు మార్గం మొదలు పెట్టగలిగావు. అక్కడ నీకు సహకరింప చేసుకున్నావు, నువ్వు ఒక సాధకుడిగా సహకరింప చేసుకున్నావు కాబట్టి అది స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా మారగలిగింది కాబట్టి నువ్వు సంసోలుగా తయారయ్యగలిగావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అన్నప్పుడు, ఇక్కడ మోస్ట్ సోల్లో ఉన్నప్పుడు ఎటువంటి సంస్కారాలు కష్టమైనవిగా దట్టమైనగా ఉన్నటువంటి సంస్కారాలు ఇక్కడికి వచ్చేసరికి చురుకుగా తయారైందని అవుతాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు స్పష్టంగా, ఇక్కడ చాలా చురుకుగా ఉంటున్నాయి. ఇక్కడ ఈ యొక్క సంస్కారాలు అనేది కూడా, ఈ మనసు అనేటువంటిది కూడా చాలా చాలా యాక్టివ్గా ఉందంటున్నాడు అవుతాడు. క్లియర్గా చెప్తున్నాడు మనకి. కాబట్టి చురుకైందంటే ఏమవుతోంది, కాబట్టి చురుకైందంటే ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషి చురుగ్గా ఉన్నాడు అంటే బలంగా ఉన్నప్పుడే. బలంగా ఉంది ఇంకా అంటే నీలో నీ మనసు ఇంకా బలంగా ఉంది, నీ మనసు ఇంకా చురుకుగా ఉంది అంటే ఒక్క మాట ఏంటి అన్నప్పుడు, అక్కడ నీకు ఆలోచన బలహీనపడే క్షణాలు దగ్గర పడుతున్నాయి. అవుతాడు ఎక్కడైనా కూడా ఈ మాట చెప్పాడు అంటే, నువ్వు నీ యొక్క మనసు గనుక బలంగాను, నీ మనసు గనుక దట్టంగాను లేక కష్టమైనవిగా ఉంటే మాత్రము, అదేవిధంగా చురుకుగా ఉన్నప్పుడు కానీ అవి బలమైనవిగా ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా అది అంత బలంగా ఉంది అంటే ఆటోమేటిక్గా జీవుడికి జరిగేటువంటి నష్టం ఏంటి అన్నప్పుడు, ఆ జీవుడి యొక్క ఆలోచన బలహీనపడుతుంది. అందుకే బాగా అబ్జర్వ్ చేయాలండి ఈ పాయింట్ని, ఇక్కడ అవుతాడు చెప్పే మాటని. ఎప్పుడైతే నీకు ఆలోచన అనేది బలహీనపడినప్పుడు నువ్వు ప్రతి చిన్న మాటకి ఎమోషనల్ అయిపోతావు, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతావు. ఎమోషనల్ అంటే మనకి మూడు విషయాలు. 1 లస్ట్, 2 యాంగర్, 3 గ్రీడ్. ఈ మూడేనండి, ఇంకేమీ లేదు. అరిషడ్ వర్గాలని కట్ ఆఫ్ చేసి మనకు అవుతాడు వచ్చేసి 3 ఇచ్చాడు. కాబట్టి లస్ట్, యాంగర్, గ్రీడ్ ఇవన్నీ 3 కూడా ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. ఇవన్నీ ఎమోషన్సే. ఒక్కసారి నువ్వు కొన్ని విషయాల పట్ల విపరీతంగా నీ లిమిటేషన్ మించి ఎమోషనల్ అయిపోతున్నావు అంటే నువ్వు గుర్తించాల్సింది ఏంటి, నా ఆలోచన బలహీనంగా ఉంది అని నువ్వు గుర్తించాలి. నా ఆలోచన ఎందుకు బలహీనంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఏ సంస్కారాలతో అయితే నువ్వు సంసారం చేస్తున్నావో ఆ సంస్కారాలు ఒకటి బలమైనవైనా ఉండొచ్చు, లేక దట్టమైనదైనా ఉండొచ్చు, లేకపోతే ఒక చురుకైందైనా ఉండొచ్చు. ఇది ప్రాసెస్ అండి, బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంస్కారాలను బట్టి, సంస్కారాలు బలంగా ఉంటే ఆలోచన బలహీన పడుతుంది. ఆలోచన బలహీన పడినప్పుడు నీకు ఆవేశం ఎక్కువైపోతుంది, నీకు ఒక ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రతి చిన్న మాటకి కూడా, అది వయసుతో సంబంధం లేదు, జరిగిన విషయాలు చిన్నదా పెద్దదా సంబంధం లేదు, విపరీతమైనటువంటి ఎమోషన్, విపరీతమైనటువంటి కోపము, విపరీతమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి అత్యాశ, విపరీతమైనటువంటి ఈర్ష్య, అసూయలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి, బలహీనపడినటువంటి ఆలోచన నుండి వచ్చింది. ఎందుకు బలైంది, అప్పుడు విచారణ చేయాలి. విచారణ చేసుకుంటే ఎందుకు నేను ఇలాంటి చిన్న చిన్న వాటికి బాబా చెప్తూనే ఉన్నాడు కదా, ఇదంతా నిజం కాదు, గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని స్పష్టంగా చెప్తున్నప్పుడు, నేను తప్ప ఇక్కడ అంతా భ్రాంతిరా అని అవుతాడు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు, భ్రాంతి పట్ల నేను ఎందుకు అంతగా ఎమోషనల్ అయిపోతున్నాను, ఎందుకు నా ప్రాణం మీదకి తెచ్చుకునేంతగా కోపాలు తెచ్చుకుంటున్నాను, నా ప్రాణాలు పోయేంతగా నా ఈర్ష్యాసూయలు పెంచుకుంటున్నాను, ఎందుకు చేసుకుంటున్నాను అనేది ప్రతి జీవుడు అంతర్ముఖమై గనుక విచారణ చేస్తే అప్పుడు తెలుస్తుంది దీనికి కారణం ఏంటి, నా ఆలోచన బలహీన పడడం వలన. కాబట్టి నా ఆలోచన ఎందుకు బలహీనపడింది, నేను ఏ సంస్కారాలతో అయితే నేను సంసారం చేస్తున్నానో అది దాని యొక్క తీవ్రత. ఎంత తీవ్రత, మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు కష్టం యొక్క తీవ్రత కష్టమైనవిగా ఉంటుంది, దట్టమైనవిగా ఉంటుంది. కాబట్టి సంసోల్కి వచ్చేసరికి ఎలా ఉంది, ఇక్కడ అవుతాడు చెప్పినట్లుగా చురుకైనదిగా ఉంటుంది. అది యాక్టివ్గా ఉందనుకోండి, నీకు నిజాన్ని చూపించదు, అది కళ్ళ ముందు ఇంకేమీ లేదు, నేనే నిజాన్ని, ఇక్కడ మెహర్ బాబా లేడు, ఆత్మ లేదు, ఎవ్వరు లేరు, ఉండేది నేనే అంటుంది సంస్కారాలు, నేనే అనేలాగా నేను నమ్మిస్తుంది సంస్కారాలు ఇక్కడ. కాబట్టి మోస్ట్ మాత్రమే కాదు,
సమ్లో కూడా అక్కడ నీకు ఆ జాదు అనేది విశ్వరూపం చూపిస్తోంది, మనకి స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ 4వ భూమికలో మనసు పూర్తిగా చురుకైనదిగా ఉంటుంది. కాబట్టి అధికమైన తీవ్రతతో పరాకాష్ఠను చేరిన ఆలోచనలు, భావనలు మరియు కోరికలనే పూర్తి అభివృద్ధి చెందిన అంశాల ద్వారా మనసు ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడే చెప్పాడు మనకు అవుతాడు. ఇప్పుడే చెప్పాడు. ఏం చెప్తున్నాడు మనకి? ఏ పరాకాష్ఠ ఇంటెన్సిటీ అంటున్నాడు అవుతాడు. అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆలోచనలు, భావనలు, కోరికలు చాలా ఒక పరాకాష్ఠ అని చెప్పేశాడండి అవుతాడు. అంతకు మించి ఇంక లేదు. అంటే ఒక హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళిపోయి ఉంటుంది అది అతడికి ఉన్నటువంటి ఆలోచనలకు. కానీ అవి ఏమైపోయింది? అది పరాకాష్ఠకి వెళ్ళడమే కాకుండా అవి పూర్తిగా అభివృద్ధి చెందింది, బాగా డెవలప్ అయిపోయింది. అంటే నిన్ను పతనం చేయడానికి ఆ సంస్కారాలు అన్ని రకాల కుట్రలు పన్నుతోంది. ఇక నువ్వు దాటకుండా, గడప దాటకుండా నువ్వు గమ్యం చేరిపోయావు. ఇదేనండి ఎరుక లేకపోవడం వలనే. అంటే చాంగ్దేవ్ మహారాజు, చాంగ్దేవ్ ఏం చేశాడు మనకి? అదే గడప మీద 1400 సంవత్సరాల పాటు ఉండిపోవడం వలన అతడి యొక్క మనస్సు, అతడి సంస్కారాలు ఏం చెప్పింది? నువ్వు గమ్యానికి చేరిపోయావు చాంగ్దేవ్, నువ్వే భగవంతుడివి, నువ్వు పొందాల్సిందంటూ ఏమీ లేదు. ఒక్కసారి నీకున్న శక్తుల్ని నిన్ను ఒక్కసారి చూసుకో. నువ్వు ఏమైనా చేయగలుగుతావు. చచ్చిపోయిన వాడిని బతికిస్తున్నావు, మొత్తాన్ని ప్రకృతిని మార్చేస్తున్నావు, నీకు కావలసిన విధమైన కోరికలు తీర్చుకోగలుగుతున్నావు అంటే నువ్వే భగవంతుడివి చాంగ్దేవ్ అనే విధంగా ఈ చురుకైనటువంటి మనస్సు ఇతని అబద్ధంగా, ఇతని ఈ విధంగా పతనమయ్యేలా చేసింది ఈ యొక్క సంస్కారాలే. కాబట్టి ఈ 3 కూడా దట్ట పరాకాష్ఠకి చేరుకుని ఉంటాయి. ఏంటవి? ఆలోచనలు కావచ్చు, భావనలు కావచ్చు, కోరికలు కావచ్చు. కాబట్టి ఒకవైపు తిరగబడుతున్న తన మనసుపై ఆధిపత్యం సాధించడానికి మరియు కోరికలు విడుదల చేసే వినాశకర శక్తులను లోబరుచుకోవడానికి ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది. చూడండి, అంటే భగవంతుడు మహాయోగిలో కూడా అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు కదండి. అక్కడ ఎవరు? ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? అంతర్యామి లోపల చెబుతూనే ఉన్నాడు. ఎందుకంటే కాన్షియస్ లేకపోతే మొత్తము కళ్ళు ఉన్న గుడ్డివాడేనండి. ఇక్కడ అవుతాడు ఒక చోట చెప్తాడండి, ఒకసారి నీకు ఎరుక లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే కళ్ళు ఉంటుంది కానీ చూడలేవు, చెవులు ఉంటాయి వినలేవు, నీకు మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేవు. అంటే పూర్తిగా నీకు ఇంద్రియాలకి లోబడినప్పుడు నువ్వు పూర్తిగా ఏమైపోతుంది? ఈ నిజానికి సంబంధించినటువంటి విషయాలకి నువ్వు పూర్తిగా అంధుడైపోతావు. నువ్వు అంధుడు అయిపోతున్నప్పటికీ కూడా నీకు అంతర్యామి అనేవాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వు ఎరుకతో ఉండు, నువ్వు గమ్యానికి చేరుకోలేదు. అందుకే కాన్స్టాంట్ కంపానియన్ అంటాడు అవుతాడు. ఒకవేళ నువ్వు నన్ను నీ నిత్య సహచరుడిగా, ఒకవేళ నువ్వు నన్ను నీ నిజమైన తండ్రిగా గనుక నువ్వు మలుచుకోగలిగితే, గుర్తించగలిగితే, అక్కడ కూడా అన్ని చోట్ల నిత్యంగా నేను నీకు చెబుతూనే ఉంటాను. నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటి? బీ కాన్షియస్, ఎరుకతో ఉండరా. ఇదంతా నిజం కాదు, అది చూపించే దృశ్యాలు నిజాలు కాదు, అది వినిపించే శబ్దాలు నిజం కాదు, అది రుచి చూపించేటువంటి రుచులు కూడా నిజం కాదు. ఇవన్నీ అబద్ధాలేరా, ఇవన్నీ అబద్ధపు అనుభవాలే, ఇవన్నీ నీడ యొక్క అనుభవాలే. నిన్ను జాదులో పడేస్తోంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడరా, కాస్త కాన్షియస్గా ఉండురా అని అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా నిరంతరము నిత్యంగా కాన్స్టాంట్గా ఆ అంతర్యామిగా ఉంటూ నిరంతరము మనల్ని జాగ్రత్త పరుస్తూనే ఉంటాడండి. కానీ అది గుర్తించాలండి. కానీ ప్రతి మనిషికి నాకు బాబా గుర్తుండటం లేదు, నాకు భగవంతుడు గుర్తుండటం లేదు అంటాడు. కానీ నిజానికి అది సమస్య కాదండి, గుర్తించకపోవడమే సమస్య. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి నిద్రలేస్తున్నావు కదా, నిద్రలేసిన వెంటనే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి హరిప్రసాద్ నీ పేర్రా, నువ్వు ఇక్కడ బెంగళూరులో ఉన్నావని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు ఆటోమేటిక్గా తెలుస్తోంది. నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నేను హరిప్రసాద్ని, నేను పలానా బెంగళూరులో ఉన్నాను అనేటువంటి గుర్తిస్తున్నానండి. గుర్తుంచుకోవడం కదండి, గుర్తించాను కాబట్టి నాకు గుర్తుంది నేను హరిప్రసాద్ అన్న విషయం. అదేవిధంగా భగవంతుడు కూడా నువ్వు అలా గుర్తించగలగాలంటాడు అవుతాడు. నువ్వు ఎలాగైతే ఈ పునర్జన్మ ప్రక్రియలో నువ్వు బాడీ తీసుకున్న ప్రతిసారి గ్రాస్ బాడీతో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు కదా. దిస్ ఇస్ మై బాడీ, ఇది నేను, హరిప్రసాద్ని నేను, ఈ శరీరమే నేను. సో నా చుట్టూ ఉన్నటువంటి మిగతా శరీరాలు కూడా నాకు సంబంధించింది. ఎంత చక్కగా గుర్తిస్తున్నావురా నువ్వు, ఎంత చక్కగా గుర్తిస్తున్నావు. ఇది ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అంటాడు అవుతాడు.
కాబట్టి ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్తో ఉన్నంత వరకు నీ ఆలోచన బలహీనపడుతుంది. నీ ఆలోచన బలహీనపడుతున్నంత వరకు సంస్కారాలు కానీ మనసు కానీ బలపడుతుంది. కాబట్టి లోపల మాత్రము కాబట్టి ఆత్మ అనేది ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంకా దాటేద్దాం పద, ఇది కాదు దాటేద్దాం పద, వచ్చేసాం, చాలా దగ్గరకు వచ్చేసాము. సాక్షాత్ భగవంతుడి ఇంటి దగ్గరికి రావడం కాదు, భగవంతుడి ఇంటిలోకి వెళ్ళబోతున్నాము. పద పద పద. లోపల నుండి ఎంతగానో అది తప్పిస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి మెహర్ బాబా చెబుతూనే ఉంటాడు. కానీ ఎరుక లేనంత వరకు ఇతడికి గుర్తించలేడు కాబట్టి ఏది గుర్తుండటం లేదు. కాబట్టి సో ఇచ్చినటువంటి జన్మని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడు. కాబట్టి అదేమైపోయింది, సద్వినియోగపరచుకోలేకపోతే అది దుర్వినియోగం అయిపోయింది. కాబట్టి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అందుకే పునః అని పదం వాడాడు అవుతాడు. అందుకే పునర్జన్మ, ఈ జన్మ ఇంకొత్త కాదురా నీకు, వస్తూనే ఉంది అని పునః. అది ఆదిశంకర చెప్పినట్లుగా పునరపి మరణం పునరపి జననం. ఇప్పుడు మళ్ళీ చస్తున్నావు, మళ్ళీ పుట్టడానికి చస్తున్నావు కాబట్టి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అందుకే పునరపి అన్నాడు మనకి ఆదిశంకరాచార్యుడు. కాబట్టి మరొక వైపు భూమికలకు చెందిన అవధులు లేని ప్రాణశక్తి అతడి పూర్తి ఆధీనంలో ఉంటుంది. మరియు ఆ ప్రాణశక్తియే ఏదో ఒక రూపంలో వ్యక్తం అవ్వాలని లేదా వినియోగింపబడాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాణశక్తి ఎందుకంటే అది కంప్లీట్గా సూక్ష్మ ప్రపంచం అంటేనే అది పూర్తిగా దేనికి హెడ్ క్వార్టర్స్ అంటే ఎనర్జీ. ఎందుకంటే అందుకే ప్రాణం అంటారండి. ప్రాణం అనేది ఒక మనిషికి, అందుకే మనము అంటే ఆ మాట మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఎవరైనా కూడా బాడీ డ్రాప్ చేస్తే ప్రాణం పోయింది అంటారు. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పోయింది ప్రాణము అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము. అంటే మొట్టమొదటిగా శరీరాల విషయాలు తీసుకుంటే మానసిక శరీరం అనేటువంటి మనసు చేత ఏ సంస్కారాలైతే మిగిల్చబడిందో దాని ద్వారా ఈ సూక్ష్మ శరీరంలో ప్రాణం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనసుకి కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుంది, కొంతకాలము ఆ సంస్కారాలు ఎంతవరకు ఖర్చు అవ్వాలో దానికి సంబంధించినటువంటి శరీరంతో అదేం చేస్తుంది, అసోసియేట్ అవుతుంది. అంటే ఈ ప్రాణం ఎవరిస్తున్నారు, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రాణమే స్థూల శరీరానికి అది సప్లై చేస్తోంది. ఇప్పుడు చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటి బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, మన వీధి బయట కానీ ట్రాన్స్ఫార్మర్ అంటే కొన్ని ఇళ్ళకి కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతారు. కానీ మన ఇంటికి కూడా ఒక మెయిన్ స్విచ్ ఉంటుందండి, ఆ స్విచ్ ఏం చేస్తుందంటే మనం ఆన్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ సో నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ మెయిన్ పవర్లోకి వెళ్ళి సో నీ ఇంట్లో ఉన్నటువంటి మిగతా వస్తువులకి అది ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తూ ఉంటుంది. సో ఎలాగైతే నువ్వు టీవీ అంటే ఎలక్ట్రిసిటీ ఆన్ చేసి పెట్టున్నావు, ఆ మెయిన్ ఆన్ చేసి పెట్టున్నావు, నువ్వు టీవీ చూస్తున్నావు, ఒక పక్కన ఫోన్ ఛార్జింగ్ పెట్టున్నావు, ఇంకొక పక్కన సో నువ్వు ఒక గ్రైండరు లేకపోతే కిచెన్లో రకరకాల పనులు చేస్తూ ఉన్నావు ఆ విద్యుత్ శక్తితో, ఎలక్ట్రిసిటీతో. ఒక్కసారి ఎప్పుడైతే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసావనుకో నువ్వు చూసే కరెంట్ ఆగిపోతుంది, నువ్వు ఛార్జింగ్ పెట్టినటువంటి ఫోన్లో ఛార్జింగ్ అవ్వదు, నువ్వు వంటింట్లో నువ్వు వాడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా ఆగిపోతాయి. ఇలా అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అప్పుడు ఏమంటామో, కరెంటు పోయింది అంటాం. కరెంటు పోయింది అంటే అర్థం ఏంటి, ఎక్కడ పోయింది, ఎక్కడికి పోలేదు. అది యాక్చువల్గా అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుండి సప్లై చేయాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఇక్కడ దాకా వచ్చినా కూడా అక్కడి నుంచి అక్కడ మొత్తం డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది కూడా అంతే. కాబట్టి మనిషికి స్థూల శరీరాన్ని బతుకున్నాడు అంటే ప్రాణం ఉంది కాదండి. నిజానికి స్థూల శరీరంలో ప్రాణం లేదు. ఉండేది ప్రాణం ఎక్కడుంది, కేవలము సూక్ష్మ శరీరంలో మాత్రమే ఉంది. అది సప్లై చేయడం వలన అది నీకు ఆ ప్రాణశక్తి అనేటువంటిది నీకు స్థూల శరీరానికి సప్లై చేయడం వల్ల నువ్వు బ్రతికున్నావు, నీకు ప్రాణం ఉన్నట్లు. కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ శరీరానికి సంబంధించిన సంస్కారాలు పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే విత్డ్రా చేసేసుకుంటుంది ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణశక్తి. అంతటితో అతని యొక్క బాడీ నుండి డిసోసియేట్ అయిపోతుంది. అప్పుడు అది ఆ ప్రాణం పోయినటువంటి ఒక శవంగా మారిపోతుంది స్థూల శరీరము. ఇది కానీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అవుతాడు, ఇది పూర్తిగా ఎలా ఉంటుంది, అతని ప్రాణశక్తి కూడా అతని పూర్తి ఆధీనంలో అది మాత్రమే ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలండి.
ఇంతవరకు ఏం చెప్పాడు మనకి స్టార్టింగ్లో 4th ప్లేన్లో అతడికి స్వాధీనంలో ఉండనిది ఏంటి? మనసు, లేక సంస్కారాలు, లేక సూక్ష్మ సంస్కారాలు, లేక మనసు అనేది అతని స్వాధీనంలో ఉండదు. పోనీ అతను పూర్తి ఆధీనంలో ఉండేది ఏంటి అన్నప్పుడు ప్రాణశక్తి. అది ఎటువంటిది? అవధులు లేని. అందుకే ఆ 4th ప్లేన్లో ఉన్నటువంటి అవధులు లేని ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి అతడు చనిపోయిన వాళ్ళని చాలా తేలికగా బతికించగలుగుతాడు. ఎందుకంటే చనిపోవడం అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళలో ప్రాణశక్తి లేదు, కానీ ఇతనికి ప్రాణశక్తి, అవధులు లేని ప్రాణశక్తి ఉంది కాబట్టి ఈజీగా బతికిస్తాడు. ఒక చిన్న స్పర్శ చేత బతికిస్తాడు. ఎందుకంటే ఆ ప్రాణశక్తి కంప్లీట్గా అతడి ఆధీనంలో ఉంది, పూర్తి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తోంది? అంతటితో ఊరుకుంటుందా? చూడండి, ఇక్కడ అవుతాడు చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఆ ప్రాణశక్తి అంతతో ఊరుకోదు. ఏం చేస్తుంది? మనసు కానీ సంస్కారాలు ఏం చేస్తుంది అంటే అది ఏదో రూపంలో వ్యక్తం చెయ్యి. నీకు పవర్స్ ఉన్నాయి కదా, ఏదో రకంగా బయట ప్రదర్శించు. కాబట్టి అది అలా ప్రదర్శించడం వల్ల నువ్వు చాలా అందరికీ గొప్పవాడే అయిపోతావు. ఇక్కడ పొరపడ్డాడు చాంగ్దేవ్ కూడా. ఎందుకంటే మన 4th ప్లేన్ కంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సాక్షాత్ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఇచ్చినటువంటి నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి ఉదాహరణ. అందుకే దానినే మన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎందుకంటే 4th ప్లేన్లో నా భూతో నా భవిష్యత్తు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ముందు కూడా జరగబోదు అని చెప్పాడు అవుతాడు. అటువంటి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఈ మహాయోగి ఇతను చాంగ్దేవ్. కాబట్టి ఏం చేస్తుంది? అది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయకూడదు. మనకు ముందు చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు? ఏదైనా నువ్వు శ్రేయస్సు కోసము, ఏదైనా ప్రయోజనం కలిగే పని చేయాలి అంటే అది ఆధ్యాత్మికతో ముడిపడి ఉండాలి తప్ప స్థూల ప్రపంచానికి, భౌతికానికి అది ముడి పెట్టకూడదు. ఒకవేళ ముడి పెట్టావా ఏం జరుగుతుంది? నీ ప్రయాణం అనేది అంతటితో ఆగిపోతుంది, లేకపోతే ఆటంకం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎవరికైనా, ముఖ్యంగా సంస్థలకు వచ్చేసరికి మాత్రము నీకు పవర్స్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం బాగా గుర్తుంచుకో ఏంటన్నమాట? అది ఆధ్యాత్మిక శ్రేయస్సు కలగాలి, అతడు ఆధ్యాత్మిక బాగుపడేలా ఉండాలి తప్ప కేవలము భౌతికత మాత్రమే కాదు. ఎందుకంటే మన గతంలో కూడా నిన్న కూడా చెప్పాడు అవుతాడు. సో మహాయోగి ఏం చేస్తాడు? ఒక టైంలో ఒక వ్యక్తికి, ఒక సాధకుడికి ప్రయాణం చేస్తున్నప్పుడు దాహం వేసి శోషొచ్చి పడిపోతే దాహం తీర్చిన తర్వాత చెప్పాల్సిన విషయాలు చెప్తాడు. అది ఇవ్వాలి. నిన్న కూడా మనకి 2 విషయాలు చెప్పాడు, గొప్పగా మనకు అవుతాడు. ఏంటి 2 విషయాలు చెప్పాడు? తాత్కాలికమైనటువంటి ఉపశమనం, శాశ్వతమైన సహాయము. 2 ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటే ఒక మనిషి నిజంగా తనకి శాశ్వతమైనది కావాలా, తాత్కాలికమైన దాంతో ఉపశమనంతో తృప్తి పడతాడంటే ఈ 2 అంతే, ఇంకేమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం అవుతాడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు తాత్కాలికమైన ఉపశమనం ఇచ్చినా కానీ అది ఆ శాశ్వతమైన సహాయం వైపు వెళ్ళగలగాలి. కేవలము నువ్వు తాత్కాలికమైన ఉపశమనం ఇవ్వడం వల్ల అనేది కూడా, ఎందుకంటే సరిపోవడమే కాదు, అతడి యొక్క కర్మ సిద్ధాంతము, అది ఏ కర్మ చేత అతనైతే అనుభవించాలో దాన్ని నువ్వు స్కిప్ చేస్తున్నావు. స్కిప్ చేయడం వల్ల అతనికి సంబంధించిన సంస్కారాలు నీ నెత్తిన పడుతున్నాయి. కాబట్టి కొన్ని కర్మ సిద్ధాంతాలు ఉంటుంది. మన ప్రపంచంలో చూస్తే కొంతమంది ఒక 10 ఏళ్ళు బాధపడాలి, లేకపోతే 10 నిమిషాలు బాధపడాలనేది వాళ్ళ ప్రారంభం నిర్ణయిస్తుంది. కాబట్టి నాకు శక్తులు ఉన్నాయి కాబట్టి నేను 4వ భూమికలో ఉన్న ఈ మహాయోగిని కాబట్టి అతడు 10 నిమిషాల్లో తగ్గించేస్తానంటే మాత్రము తగ్గించే అవకాశం ఉంది. అందుకే ఎక్కడది చెప్పాడు, అలాంటి వాళ్ళే పతనం అయిపోతారు, అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక నష్టపోతారు. కాబట్టి ఒకవేళ నువ్వు గనుక తాత్కాలికమైన ఉపశమనంతో పాటు శాశ్వతమైన సహాయం చేయగలగాలి. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు అతడికి ఆకలి తీర్చు, ఆహారం పెట్టు, తప్పు లేదు. కానీ దానితో పాటు కాబట్టి నువ్వు ఎందుకు ఇంత నిరుపేదగా ఉండాల్సి వచ్చింది, ఎందుకు నువ్వు ఈ స్థితిలో ఉండాల్సి వచ్చింది అనే మాట నీకు తెలిసింది కాబట్టి ఆ విషయాన్ని అతనికి చెప్పే ప్రయత్నం చేయి. కొన్ని సంస్కారాల గురించి, కొన్ని మనసు గురించి, ఆత్మతత్వం గురించి, మనిషి యొక్క ప్రయోజనం గురించి, ఆ జన్మ గురించి కొన్ని విషయాలు అతను చెప్పు. ఆకలి తీర్చిన తర్వాతే చెప్పు, పర్వాలేదు. కానీ ఆకలి తీర్చడం మాత్రమే చేసావంటే మాత్రము అతడు ఏమైపోతాడు? అతడు ఒక బద్ధకస్తుడు అయిపోతాడు. కాబట్టి అతను ఎప్పుడు ఆకలి వేసినా కూడా అతను పని చేయకుండా డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేస్తాడు, నాకు ఈరోజు అన్నం పెట్టండి అంటాడు. అది కాదంటున్నాడు అవుతాడు. అందుకే స్పష్టంగా చెప్పాడు,
నువ్వు భౌతికమైన విషయాల్ని కూడా అతనికి ఫుల్ఫిల్ చేసినప్పటికీ కూడా ఆ తాత్కాలికమైన ఉపశమనంతో పాటు శాశ్వతమైన సహాయం చేయగలగాలి. ఆ విధంగా చేయగలిగితే నువ్వు వాళ్ళకి భౌతికంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా నువ్వు ఉపయోగపడగలుగుతావు. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట అండి. ఇది 4వ భూమిక కాబట్టి ఇంకా మనకి అవతాడు 4వ భూమిక గురించి చెప్పేటువంటి కొన్ని గొప్ప మాటలు ఉన్నాయి కాబట్టి సో వాటి గురించి మరొక మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఎవరికైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఏమైనా అడగాలనుకుంటున్నారా? జస్ట్ మనకి గతంలో జరిగినంత వరకు, లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సో కాబట్టి ఒక 10 minutes మనం దానికి స్పెండ్ చేద్దామండి. సో ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే చెప్పండి. జై మేరబ్బా నాగేష్ గారు. ఇప్పుడు 4th plane లో ఉండే ఒక ఆత్మ వాడు సాయం చేయొచ్చు అని బాగా అన్నారు కదా, వీ కెన్ హెల్ప్ నీళ్ళు ఇచ్చేది కానీ వేరే సోర్స్కి ఇస్తాం కదా, వాళ్ళు గ్రాస్ ప్లేన్ వాళ్ళకి లేకపోతే దాని సబ్టర్ ప్లేన్స్ వాళ్ళకి? అది గ్రాస్ అండి, గ్రాస్లోనే ఉంటారు వాళ్ళు పూర్తిగా. ఎందుకంటే గ్రాస్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఆర్ ఫస్ట్ సెకండ్ ప్లేన్లో ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే మోస్ట్లీ అంటే ఇక్కడ అవతాడు చెప్పింది మాత్రం పూర్తిగా గ్రాస్లో ఉన్న వాళ్ళు నాగేష్ గారు, మోస్ట్ సోల్సే. ఎందుకంటే అక్కడ మోస్ట్ సోల్స్లో ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఆ దాహం వేసినప్పుడు అంటే ఎస్పెషల్లీ ఈ మహాయోగి అంటే 4th ప్లేన్లో ఉన్న వాళ్ళు మహాయోగి కాబట్టి అలాంటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి క్లియర్గా. సో ఎక్కడ యాస్పిరెంట్ పలానా చోట దాహంతో ఉన్నాడు కాబట్టి చేయడం వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మోస్ట్ సోల్లో వాళ్ళు ఒక ఆ జర్నీలో ఉంటారు వాళ్ళంతా. అందుకే బాబా అతని యాస్పిరెంట్ అని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే దే ఆర్ వెరీ నియరెస్ట్ టు ద సమ్ సోల్స్ అనమాట. అంటే అతను ఎలాంటి వాడు? సో ఎలాంటి వాళ్ళు అంటే యాస్పిరెంట్ అంటే ఏంటంటే వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు ఎంటరింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ పాత్లో వాళ్ళకి చేయమని చెప్పాడు అవుతాడు. వాళ్ళకి చేయడం ద్వారా, ఎందుకంటే అలా చేయడం వల్ల మాత్రమే కాకుండా వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినట్లుగా నాట్ ఓన్లీ ఇట్స్ అంటే దాహం తీర్చడం అనేది ఇట్స్ అ టెంపరరీ రిలీఫ్ నాగేష్ గారు, టెంపరరీ రిలీఫ్ అంతే. ఇట్స్ నాట్ ఎటర్నల్ హెల్ప్, ఇట్ ఈస్ నాట్ సో శాశ్వతమైన సహాయం కాదు అది. దానితో పాటు చెప్పాలి, అది తీర్చి ఏం చెప్పాలి అన్నప్పుడు అతనికి గైడెన్స్ ఇస్తాడు. ఎవరు? మహాయోగి ఇవ్వగలుగుతాడు. ఇది చేయమని చెప్పాడు. సో కాబట్టి అక్కడ చేసింది మాత్రము గ్రాస్ వరల్డ్కి సంబంధించిన మోస్ట్ సోల్స్కి నాగేష్ గారు. చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు మనం ప్లేన్లో జర్నీ చేసేటప్పుడు అవునండి. అంటే గ్రాస్ వరల్డ్ అంటే వాళ్ళకి ఇప్పుడు గ్రాస్ బాడీ కాన్షియస్నెస్ కానీ గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్లుగా వాళ్ళిద్దరికి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కిందకి దిగుతారండి యాక్చువల్గా. ఎందుకంటే బికాస్ ఆఫ్ అట్రాక్షన్స్, బికాస్ ఆఫ్ ఈ టెంప్టేషన్స్ వల్ల ఆ స్థితి నుండి కూడా వాళ్ళు కిందకి వచ్చేస్తారండి. వాళ్ళు అనుకుంటే రాగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు 4th ప్లేన్లో ఉన్నటువంటి మహాయోగి తను అనుకుంటే కిందకి రాగలుగుతాడు. వచ్చి ఇప్పుడు మోస్ట్ సోల్ ఎలాగైతే బ్రతుకుతున్నాడో అలా బ్రతికే అవకాశం కూడా అతనికి ఉందండి. అతనికి ఆప్షన్ ఉంది, వచ్చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టెంప్టేషన్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కొన్ని టెంప్టేషన్స్ కానీ అట్రాక్షన్స్ కానీ ఎప్పుడైతే కూడా దానికి ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో ఆటోమేటిక్గా వాళ్ళు చెబుతూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు గ్రాస్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సో మహాయోగి మీరు చనిపోయిన వాళ్ళని బతికించారు, మీరు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పినప్పుడు ఆ చెప్పిన వాళ్ళు ఎవరండి ఎక్కడ అంటే వాళ్ళందరూ కూడా గ్రాస్ వరల్డ్లో ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ ద సటిల్ వరల్డ్. సో గ్రాస్ వరల్డ్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మైండ్ ఇప్పుడు మనకి ఇదే చెప్పాడు అవుతాడు. ఎందుకంటే మనస్సు అనేది వాళ్ళ స్వాధీనంలో లేదు, అతడి స్వాధీనం లేదు. ఎందుకంటే స్వాధీనం లేకపోవడం వలన, ఎందుకంటే కాన్షియస్ అంటే గ్రాస్ బాడీ కాన్షియస్ కానీ ఆ గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినప్పటికీ కూడా ల్యాక్ ఆఫ్ అతనికి కంట్రోల్ వల్ల మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చి వాటికి సరెండర్ అయి ఉంటాడు. వాటికి సంబంధించినటువంటి నేను ఈ పని చేస్తే గొప్పవాడినా, నేను పలానా వ్యక్తిని బతికిస్తే గొప్పవాడు అవుతాను కాబట్టి మళ్ళీ ఆ గ్రాస్ కాన్షియస్కి వచ్చేస్తాడు. అందుకే అవుతాడు చెప్పాడు దెర్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ డౌన్ఫాల్ అని చెప్పాడు అవుతాడు మనకి. అంటే పతనం అయ్యే అవకాశం ఉంది. అంటే అతని కాన్షియస్నెస్ అనేది డౌన్ఫాల్ అవుతున్నప్పుడు అతడు స్టోన్కి వచ్చే అవకాశమే ఉన్నప్పుడు అతడు మోస్ట్ సోల్ రావడానికి అంత టైం పట్టదు, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ పట్టదు.
ఈజీగా వచ్చేస్తాడు ఈజీగా. బట్ ఏమవుతుంది అంటే కరెక్ట్గా అతనికి ఉన్నటువంటి కంట్రోల్లో ఉన్నది ఇప్పుడు మనకి అవతాడు చెప్పినట్లుగా ఆ ఎనర్జీ మాత్రమే కంట్రోల్లో ఉంటుంది తప్ప అతడి సంస్కారాలు కానీ అతడి మనస్సు కానీ అతడి స్వాధీనం లేదు. సో అతడు పూర్తిగా హీఈస్ ద స్లేవ్ టు హిజ్ మైండ్. ఇంతకుముందు మనకి అవతాడు చెప్పినట్లుగా హూ ఇస్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటి అన్నప్పుడు, ఆర్డినరీ ఇన్ ద సెన్స్ ఆఫ్ అవతార్ ఏంటి అన్నప్పుడు ద మ్యాన్ హూ ఈస్ ద స్లేవ్ టు హిస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాడు ఇక్కడ కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఉంది మీకు ఆర్డినరీ, పేరుకి మాత్రమే అడ్వాన్స్ సోల్ అంటాడు అవుతాడు చెప్తాడు తప్పించి. అందుకే మనకి మనకి 10th చార్ట్లో చెప్తాడు అవుతాడు నాగేష్ గారు. ఎందుకంటే సమ్ సోల్ అంటే ఎవరు అంటే త్రూ 4th ప్లేన్ వరకు దానిని జర్నీ చేసేటువంటి వీళ్ళు అడ్వాన్స్ సోల్ అని పదం వాడినప్పటికీ కూడా స్టిల్ హీ ఈజ్ ద ఆర్డినరీ హ్యూమన్ బీయింగే స్టిల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి అవుతాడు చెప్పాడు, ఎందుకంటే హీ మస్ట్ బి మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ షుడ్ బికమ్ తనకు తను యజమాని అవ్వాలి, తన మనసుకి యజమాని అవ్వాలి, తన సంస్కారాలకు యజమాని అవ్వాలి. అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క రెమెడీ ఏంటంటే టు క్రాస్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది గాడ్. ఈ గడప దాటితే తప్ప అతనికి ఆ యజమాని కాలేడు. కాబట్టి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకు అవుతాడు చెప్పాడు. కాబట్టి సో ఇది నాగేష్ గారు. జై మేరీ. ఓకేనండి. సో ఇంకెవరికైనా ఉందండి ఎనీ క్లారిఫికేషన్స్? ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే మనం ఇంకా అంజప్ గారు మీరు ఒక 5 minutes నామం చెప్పండి. సో ఆ తర్వాత మనం నిశ్శబ్దం పాటించి ఈ పూట మెహరోపాస్ను కంప్లీట్ చేద్దాం. శాశ్వత ప్రేతం అవతార్ హే బాబా की ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మామా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మామా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్
ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో ఇంకా అవతాడు చెప్పబోయేటువంటి గొప్ప మాటల్ని మనము ఇంకా ఆలకించి శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా మెహరోపాసనను కొనసాగిస్తూ సహకరించిన స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మరొక మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ